హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. ఈ వీడియోలో మీరు కంప్యూటర్ బేసిక్స్, అసలు ప్రజెంట్ మనం వాడుతున్న కంప్యూటర్స్లో, మనం చూస్తున్న కంప్యూటర్స్లో టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే పర్సనల్ కంప్యూటర్స్ అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ మినీ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి ఇలా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పర్సనల్ కంప్యూటర్స్. చూడండి, పర్సనల్ కంప్యూటర్స్. ఇట్ ఈజ్ ఏ సింగిల్ యూజర్ కంప్యూటర్ సిస్టమ్, మోడరేట్లీ పవర్ఫుల్ మైక్రో ప్రాసెసర్. సో ఇది ఒక సింగిల్ యూజర్ మిషన్. సింగిల్ యూజర్ సిస్టమ్ అంటే కేవలం ఒక వ్యక్తితో మాత్రమే పని చేయగల కంప్యూటర్నే మనం సింగిల్ యూజర్ మిషన్స్ అంటాం. సో మోడరేట్లీ పవర్ఫుల్ మైక్రో ప్రాసెసర్ అంటే చాలా వేగవంతంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్ చిప్ని అమర్చి తయారు చేసిన కంప్యూటర్నే అండ్ పర్సనల్ కంప్యూటర్ అంటారు. సో అవి ఎలాగ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా అండర్ మైక్రో కంప్యూటర్స్ కింద చెప్పొచ్చు. ఇకపోతే వర్క్ స్టేషన్ కంప్యూటర్స్. సో వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ అంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ యూజర్ మిషన్ సిమిలర్ టు పర్సనల్ కంప్యూటర్ బట్ హ్యావ్ మోర్ పవర్ఫుల్ మైక్రో ప్రాసెసర్. అంటే ఇది ఇంకా కూడా పర్సనల్ మైక్రో కంప్యూటర్స్ లాగే వర్క్ చేస్తుంది, బట్ దానికంటే కొంచెం ఫాస్ట్గా అండ్ అడ్వాన్స్డ్గా పనిచేసే కంప్యూటర్సే ఈ వర్క్ స్టేషన్ కంప్యూటర్స్గా చెప్పొచ్చు. ఇకపోతే మినీ కంప్యూటర్స్. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తుంది మినీ కంప్యూటర్స్. సో ఇక్కడ మినీ కంప్యూటర్స్ అంటే ఇవి మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్స్. చూడండి, ఇక్కడ మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్ క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఇమీడియట్లీ. అండ్ ఏంటంటే కేవలం ఒకే సమయంలో ఇద్దరు లేదా అంతకంటే వందల మంది వ్యక్తులతో కలిసి పనిచేయగల కంప్యూటర్స్ని మనం మినీ కంప్యూటర్స్గా చెప్పొచ్చు. ఓకే, ఇకపోతే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే ఇది ఇంకా కూడా మనం డిఫరెంట్ పర్పస్లో వాడే కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది కూడా మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అండ్ క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ అంటే ఒకేసారి కొన్ని వందల మందితో పనిచేసే కంప్యూటర్ ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అండ్ దీన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అండ్ అలాగే రైల్వేస్లో, ఎయిర్వేస్లో దీన్ని కూడా వాడుతూ ఉంటారు. ఇకపోతే సూపర్ కంప్యూటర్స్. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ ఫాస్ట్ అండ్ పెర్ఫార్మ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ పెర్ సెకండ్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూపర్ కంప్యూటర్స్. సో సూపర్ కంప్యూటర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ కంప్యూటర్ విచ్ కెన్ పెర్ఫార్మ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి ఏంటి అంటే చాలా ఫాస్ట్గా పనిచేసే కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం హైబ్రిడ్ కంప్యూటర్స్ అని కూడా అంటాము. అండ్ ఈ కంప్యూటర్స్ అనేవి ఏంటి అంటే భారీ మొత్తంలో సమాచారాన్ని స్టోరేజ్ చేయటం కాకుండా అండ్ కేవలం కొన్ని సెకండ్స్ టైంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ చూపించగల క్యాపబిలిటీ ఈ కంప్యూటర్స్కి ఉంటాయి. సో ఇది వాతావరణ శాఖ కేంద్రాల్లో, పరిశోధన కేంద్రాల్లో వీటిని వాడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.